ఇరాన్ ఇరాన్ అన్న దేశం నష్టాల్లో ఉన్నది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అస్త్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. మళ్ళీ ఆ అస్త్రాన్ని ప్రయోగించారు. దీనివల్ల మళ్ళీ ప్రపంచంలో ఒక సంక్షోభం రాబోతోంది. మనకు అఫ్ కోర్స్ ఒక మేజర్ ఏమైందంటే ఈ 2-3 నెలల్లో మనం ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం కాబట్టి ఈరోజు ఖతార్ నుంచి మనం గ్యాస్ కొనట్లేదు. భారత ప్రభుత్వం కమర్షియల్ గా మన హోటల్స్ అన్నిట్లో కూడాను గతంలో సిలిండర్లకి లిమిట్స్ పెట్టారు. కొన్ని చాలా ప్రాంతాల్లో సిలిండర్స్ ఆపేశారు కూడా. ఈ రోజు మొత్తం ఓపెన్ అప్ చేసాం. ఎందుకంటే మన ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. అమెరికా నుంచి వస్తుంది, లాటిన్ అమెరికా నుంచి వస్తుంది, కెనడా నుంచి, యుఏఈ నుంచి వస్తున్నాయి. ఖతార్ నుంచి తెచ్చే గ్యాస్ మనం ఆపేసుకున్నాం. అక్కడికి రావట్లేదు, ఏమి రావట్లేదు, మనం ఆపలేదు కానీ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ మూసేసినా మన దేశంలో సంక్షోభం ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మన ప్రజలు అంటారు ఇమ్మీడియట్ మన మీద ఏమి ఇంపాక్ట్ ఉంటుంది. గత 4 నెలల్లో మనకి ఇంపాక్ట్ ఉండింది, ఇప్పుడు అది ఉండదు. మనం ఆల్రెడీ గత 3-4 నెలల్లో అద్భుతమైనటువంటి దౌత్యం చేశాము. మనం ప్రత్యామ్నాయాలు తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. 2 శత్రువుల నుంచి మనం కొనుక్కుంటున్నాం. రష్యా నుంచి హైయెస్ట్ ఆయిల్ కొంటున్నాము, అమెరికా నుంచి హైయెస్ట్ గ్యాస్ కొంటున్నాము. కాబట్టి రష్యా నుంచి ఎందుకు కొంటున్నాము అని అమెరికా అనలేదు, ఎందుకంటే అమెరికా నుంచి కూడా కొంటున్నాం. మనం అమెరికా నుంచి ఎందుకు కొంటున్నాము అని రష్యా అనలేదు, రష్యా నుంచి కొంటున్నాము. వాళ్ళిద్దరు బద్ద శత్రువు. ఇద్దరి దగ్గరికి మనకు కావాల్సిన మనం కొనుక్కుంటాం. కాబట్టి ఇది మన ఇంట్రెస్ట్ ని కాపాడుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్ చిన్న దేశాలు నలిగిపోతున్నాయి. వాళ్ళకు ఈ యుద్ధం వల్ల చాలా గణనీయంగా నష్టం చూస్తున్నారు. వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీస్ అనేది దెబ్బతిన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మరి వాళ్ళ ఎకానమీలు ఏమవుతాయో, ఎన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పేదరికంలా వెళ్ళిపోతారో, ఇవన్నీ ప్రశ్నలు. కానీ డొనాల్డ్ ట్రంప్ సమర్థిస్తున్నటువంటి లాబీ కానీ వాళ్ళ అస్త్రాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ ఆయిల్ ప్రైసులు, అలాగే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాటి యొక్క షేర్ మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క డిమాండ్స్ పెరుగుతాయి. కాబట్టి అదే వాళ్ళకి కావాల్సింది. కానీ ఒక విషయం సార్, అంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధము తిరగదోడితే సరే మనకు అంత ఇంపాక్ట్ ఉండదు అని మీరు అంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా విపరీతమైన ఒక పరిస్థితులు నెలకొన్నాయి. యుక్రెయిన్ అనుకున్నంత సింపుల్ గా కూడా కనిపించట్లేదు. ఇప్పుడు యుక్రెయిన్ బిగిస్తూ ఉన్నట్టుగా కనబడుతోంది. రష్యా మీద తీవ్రమైన దాడులే జరుగుతున్నాయి, రిఫైనరీస్ మీద దాడులు జరుగుతున్నాయి. ఈవెన్ రష్యాకి మనం డీజిల్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలోకి వచ్చాము అని, రిఫైనరీస్ వాళ్ళు అయిపోవడంతో మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందని. సో ఓవరాల్ గా అంటే మనకు ప్రత్యామ్నాయాలు మనం అనుకుంటున్న ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అంటే ఎక్కువ రోజులు ఈ ప్రతిష్టంభన కొనసాగితే మనం తట్టుకోగలమా మళ్ళీ, లేదా కొన్ని రోజులకు మనం పోతామా? ఎక్కడెక్కడ నుంచి అవకాశం ఉంది చెప్తారా ఏమన్నా? అంటే మనం ఏం చేసామంటే డీరిస్క్ చేసుకున్నాం. ఈ రోజు రష్యా నుంచి లార్జెస్ట్ క్వాంటిటీ కొంటున్నాం, కానీ రష్యా నుంచి మాత్రమే కొనట్లేదు. రమారమి 35-40 దేశాల నుంచి కొంటున్నాం. కాబట్టి ఈ యొక్క మన లీవర్స్ ఉన్నాయి మన దగ్గర. మనకు ఒక కొత్తగా వచ్చి చేరినటువంటి దేశం ఏంటంటే వెనెజుయేలా. గతంలో వెనెజుయేలా నుంచి కొనేవాళ్ళం కాదు. వెనెజుయేలా ఆయిల్ అంతా కూడా చైనాకి వెళ్ళేది. అటువంటిది ఈ రోజు మనకు వెనెజుయేలా ఆయిల్ కూడా వస్తుంది. కాబట్టి మనకి ఈ అడ్వాంటేజ్ అనేది మనకు ఉన్నది. 2, యుఏఈ ఎప్పుడైతే ఓపెక్ నుంచి బయటకు వచ్చేసిందో, ఓపెక్ నుంచి బయటకు వచ్చేసాక వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ లేవు, ధర రెస్ట్రిక్షన్ లేదు, క్వాంటిటీ రెస్ట్రిక్షన్ లేదు. ఈ 2 లేకపోయేసరికి వాళ్ళ దగ్గర గతంలో మనం కొన్నదానికంటే ఎక్కువ కొనుక్కోగలుగుతున్నాము, తక్కువ ధరలో కొనుక్కోగలుగుతున్నాం. అది ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ని తప్పించి ఫుజేరాని సప్లై చేస్తుంది. మనం మ్యాప్ చూసామంటే ఫుజేరా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కి వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం కాదు అది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియన్ సీ తీసుకురావచ్చు. అదొక ప్రత్యామ్నాయం ఓపెన్ అయింది. 3వది, ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఏం చేసిందంటే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి ఎలా ఉందో. నార్మల్ గా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కంటే ఎక్కువ ధరలో అమ్మేవాళ్ళు. వాళ్ళ ఆయిల్ యొక్క రేట్ ప్రైసింగ్ అన్నది నార్మల్ ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైస్ కంటే కూడా కొంత ఎక్కువ ధర కోట్ చేసి వాళ్ళు అమ్ముతూ ఉండేవాళ్ళు కదా. ఈసారి ఏం చేశారు వాళ్ళు, నార్మల్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ కి $11 తక్కువలో అమ్ముతున్నారు. సో మనం సౌదీ అరేబియా నుంచి, రెడ్ సీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నైజీరియా నుంచి తెచ్చుకుంటున్నాం, బ్రూనై నుంచి తెచ్చుకుంటున్నాం. ఇలా 30-40 దేశాల నుంచి స్ప్రెడ్ చేశాం. కాబట్టి ఒకవేళ రష్యా నుంచి వచ్చే వాటిలో మనకి ఏమైనా ఇబ్బందులు కలిగితే దాన్ని పూడ్చుకునే దానికోసం అని చెప్పి మనకు ప్రత్యామ్నాయాలు, ముఖ్యంగా వెనెజుయేలా అండ్ యుఏఈ, ఈ 2 మనకు చాలా పెద్ద ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇరాక్ నుంచి మనం కొనుక్కునేవాడు. ఇరాక్ నంబర్ 2 స్థానంలో ఉండేది. ఈ రోజు ఇరాకీ ఆయిల్ రాలేదు బయటికి. ఇరాక్ వాళ్ళే యుద్ధంలో లేరు, కానీ అక్కడికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి రాలేదు. కాబట్టి ఇరాకీ ఆయిల్ ని యుఏఈ రీప్లేస్ చేస్తుంది, సౌదీ రీప్లేస్ చేసింది, కొంత అమెరికా కూడా రీప్లేస్ చేసింది. అమెరికా నుంచి కూడా కొంత మనం ఆయిల్ కొంటున్నాం. కాబట్టి మనం ఆల్టర్నేట్స్ చూసుకున్నాం. కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు. అందుకనే భారత ప్రభుత్వం ధరలు పడిపోయిన తర్వాత కూడా, అంటే $100 పై చీరుకు పర్ బ్యారెల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ ప్రైసెస్ ని, డీజిల్ ప్రైసెస్ ని ఇంక్రీజ్ చేయలేనప్పుడు, తర్వాత కొంత మెల్లిగా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కానీ కూడా ఇప్పుడు దాన్ని తగ్గించలేదు. ఎందుకు? ఈ బాస్కెట్ ఆఫ్
ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో దాని యావరేజ్ రేటు గతంలో నష్టాలు ఇప్పుడు వచ్చేటువంటి తక్కువ ధరలో వచ్చేదానికి బ్యాలెన్సింగ్ చేయడానికి కోసం అని చెప్పి తొందరపడి మనమే స్ట్రీట్ లో మన పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గించలేదు మనం. సో ఇది అర్థం చేసుకో. కానీ ఇక్కడ ముఖ్యంగా పరిస్థితి ఏంటంటే మనకు సప్లైలో కట్ ఉంది. ధరలు కొంచెం అటు ఇటు మారినా మనం చెప్పలేం, కానీ సప్లైలో మనకి ఎటువంటి షార్టేజ్ ఉండదు. గ్యాస్ కానీ మనకు పెట్రోల్ ఇంపోర్ట్స్ కానీ ఉండదు. పైపెచ్చు ఈరోజు ప్రపంచం మన మీద డిపెండ్ అవుతాం. ఇందాక నువ్వు అన్నట్టు రష్యా కూడా మన మీద డిపెండ్ అవుతాం. ప్రపంచంలో మనం ఒక చాలా పెద్ద శక్తి, వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ రిఫైనరీ రిలయన్స్ రిఫైనరీ జామ్నగర్ లో. అలాగే మనకు ఓవరాల్ మన రిఫైనింగ్ కెపాసిటీ చాలా ప్రపంచంలోనే చాలా గణనీయంగా ఒక పెద్ద శక్తిగా ఉన్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ సప్లై చేసే దేశాలు కూడా మన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు రివర్స్ కొనుక్కుంటున్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఈరోజు అమెరికా కొంటోంది మన దగ్గర నుంచి రిఫైన్డ్ డీజిల్ పెట్రోల్, యూరోప్ కొనుక్కుంటోంది, రష్యా కూడా దిగింది. అలాగే మనకు ఈ ఆసియాన్ దేశంలో ఉన్నటువంటి దేశాలు, జపాన్ కావచ్చు, ఈ తర్వాత ఈ దేశాలకు కూడా మనం అమ్ముతున్నాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆస్ట్రేలియాకి అమ్ముతున్నాం మనం. సో ఎనర్జీ నీడ్స్ లో మనం మోదీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి దాని గురించి చర్చిద్దాం మనం. దాంట్లో కూడా ఒక పాయింట్ ఇది, మన దగ్గర నుంచి రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ నీడ్స్ యురేనియం వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. సో ఈ రోజు భారతదేశం అనేది ఒక క్రిటికల్ ఈ సప్లై చైన్ లో ఒక క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాం. కాబట్టి అది తట్టుకునే శక్తి మన దగ్గర ఉంది. రష్యా యుక్రెయిన్ గురించి స్పెసిఫిక్ గా ఈరోజు చూస్తే కనుక వాళ్ళు యుక్రెయిన్ చాలా స్ట్రాటజిక్ గా వీళ్ళ కెపాసిటీని దెబ్బ కొడుతున్నారు, రష్యన్ కెపాసిటీని కొడుతున్నారు. డీప్ ఇన్సైడ్ రష్యన్ టెరిటరీ వాళ్ళ రిఫైనరీస్ కొడుతున్నారు, వాళ్ళ ట్యాంకర్స్ కొడుతున్నారు, వాళ్ళ పైప్ లైన్స్ కొడుతున్నారు. అలాగే వాళ్ళ షాడో ఫ్లీట్, అంటే ఈ శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద శాంక్షన్స్ తప్పించుకోవడానికి షాడో ఫ్లీట్ అని పెట్టుకున్నారు. రమారమి 21 షిప్పులను వాళ్ళు ధ్వంసం చేశారు. ఒకసారి షిప్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. అంత పెద్ద ట్యాంకర్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే, మ్యానుఫ్యాక్చర్ దాని వెల్డింగ్ దానికి అంత ఫ్యాబ్రికేషన్ అంతా చేయాలంటే చాలా సంవత్సరం పడుతుంది. అటువంటివి 21 షిప్పులు వాళ్ళు తీసేశారు. సో వాళ్ళు చాలా స్ట్రాటజీగా టార్గెట్ చేస్తుంది యుక్రెయిన్. అంటే రష్యా మన ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కొడుతున్నారు, రష్యా ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీని కొడుతున్నారు, రష్యా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కెపాసిటీని కొడుతున్నారు. సో యుక్రెయిన్ కూడా ఇటువంటి గేమే మొదలుపెట్టింది. అంటే యుద్ధంలో ఏదో వాళ్ళ సైనికులు వీళ్ళ సైనికులు, వీళ్ళ ట్యాంకులు వాళ్ళ ట్యాంకులు ఒకరి మీద ఒకరు వేసుకోవడం కాదు. రష్యా యొక్క ఎకానమీ వాళ్ళు దేని ఆధారంగా నిలబడ్డారు ఎంతకాలం, దానిని కొట్టడం మొదలుపెట్టింది. కాబట్టి ఈరోజు రష్యా కూడా చాలా ఒక ఉదాహరణ క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళ రమారమి 25% వాళ్ళ రిఫైనరీ కెపాసిటీ పడిపోయింది. ఇంకా ఈ దాడులు చేసుకుంటూ పెడితే ఎంతవరకు పెడుతుందో చెప్పలేము. కాబట్టి భారతదేశం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రష్యా కూడా వచ్చింది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకని మనం ఈ యొక్క జియో పాలిటిక్స్ లో మనం గత 4 నెలల్లో చేసినటువంటి దౌత్యం ఏదైతే ఉందో, మనం తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ రోజు మనకు ఎనర్జీ సెక్యూరిటీ అనేది మనకు అష్యూరెన్స్ ఉంది. ఎటు వచ్చి ధరలు మాత్రం ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ధరల ఆధారంగా మనం కూడా వెళ్ళాలి. కాబట్టి ప్రైస్ అన్నది మన చేతిలో లేదు, కానీ అవైలబిలిటీ అన్నది మన దగ్గర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.